హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ లెసన్ అండి. ఈవీఎస్లోని ఫిఫ్త్ ఈవీఎస్లోని ఎయిత్ లెసన్ నది జీవన విధానం అండి. నది జీవన విధానం. గోదావరి అండి. గోదావరి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది చాలా తప్పకుండాను రావడం జరుగుతుంది. గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టిందండి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టింది. ఎక్కడుందండి? పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. పశ్చిమంగా ఎక్కువ శాతం నదులు అనేటివి పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయండి. అందులో గోదావరి అండి పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో పుట్టిందండి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ త్రయంబకేశ్వరంలో పుట్టిందండి. గోదావరి ఎలా వెళ్తుందని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ అండి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి. ఓకేనా అండి. ఇది యాక్చువల్లీ జయశంకర్ మొత్తం పేరేంటండి? జయశంకర్ భూపాలపల్లి. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఈజీ అనండి. మొత్తం 6 తర్వాత ఇది భద్రాద్రి కొత్తగూడెం అండి. ఇది పక్కన పెట్టేస్తే ఫస్ట్ 2 అనేటివి నిర్మల్, నిజామాబాద్. నీ అనుకుంటూ స్టార్ట్ అవుతుంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల. లాస్ట్ చూడండి, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, పల్లి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి. లాస్ట్కి తూర్పు వైపు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఉంది కదండి. భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. మొత్తం 7 జిల్లాల గుండా మన గోదావరి అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. నిర్మల్, జగిత్యాలని గోదావరి వేరు చేస్తున్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గోదావరి ఏ జిల్లాలను వేరు చేస్తుంది? నిర్మల్ మరియు జగిత్యాల జిల్లాలను వేరు చేస్తుంది. గోదావరి 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. 1465 కానీ ఉందండి. 1, 4, 5, 6 కాకపోతే 1465. ఇంకొక విషయం అండి, మనకి టెట్ మార్క్స్ 14 ఉండి మనకి డిఎస్సి మార్క్స్ 65 ఉండాలి అని ఇట్లా గుర్తుపెట్టుకోండి. టెట్ మార్క్స్ 14 ఉండాలి, డిఎస్సి మార్క్స్ 65 ఉండాలి. మొత్తానికి 79 వరకు వస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1465 కిలోమీటర్స్ గోదావరి నది అనేది ప్రవహిస్తుంది. ఇక నిజామాబాద్లోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. డైరెక్ట్ ఇక్కడనండి, నిజామాబాద్లోని కందకుర్తి ఉంది కదండి, కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. 3 పాయలుగా విడిపోయి ఏపీలోని అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండలు ఉన్నాయండి. ఇక్కడ ఉంది కదండి పాపి. ఓకేనా అండి. భద్రాచలంలోని పేరంటాలపల్లి మధ్య పాపికొండలు అనేటివి ఉన్నాయి. గోదావరి నదిపై మొదటి డ్యాము గంగాపూర్ డ్యామ్ అండి. గోదావరి నదిపై ఉన్నటువంటి మొట్టమొదటి డ్యామ్ ఏంటండి? గంగాపూర్ డ్యామ్ అండి. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాలకు త్రాగునీరును అందిస్తుంది. గంగాపూర్ డ్యామ్ అనేది నాసిక్ మరియు మహారాష్ట్రలోని నాసిక్ మరియు త్రయంబక్ పట్టణాలకు త్రాగునీరును అందిస్తుంది. గోదావరిపై జయక్నాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి. శ్రీరామ్ సాగర్ ఎక్కడుంది, ఇట్లా ఏ నది పైన ఉంది, ఇట్లా అడుగుతారు కదండి. అట్లా అన్నట్టు గోదావరి నదిపై అంటే ఈ నది పైన జయక్నాడి ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ధవళేశ్వరం ఉందండి. ఓకేనా. ఇది శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ అండి, ఎస్పీ ప్రాజెక్ట్. ధవళేశ్వరము, జయక్నాడి, ఈ ఆనకట్టలు అనేటివి ఉన్నాయి. జయక్నాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరము ఆనకట్టలు ఉన్నాయి. దేవాదాయుల ఎత్తిపోతల పథకము భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి, వరంగల్, మహబూబ్ నగర్, జయశంకర్ జిల్లాలకు నీరు అందిస్తుంది. ఈ దేవాదాయుల ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడ ఉందండి? ఇది జయశంకర్ జిల్లాలో ఉందండి. దేవ అని అంటే దేవుడు కదండి, శంకరుడు. ఓకేనా. దేవాదాయుల ఎత్తిపోతల పథకం జయశంకర్. ఎవరెవరికి నీరు అందిస్తుందండి? ఏ జిల్లాలకి? వరంగల్ జిల్లా, మహబూబాబాద్, జయశంకర్ జిల్లా. ఓకేనా అండి. వరంగల్ జిల్లా, మహబూబాబాద్, జయశంకర్ జిల్లా, వీటికి మాత్రమే ఈ దేవాదాయుల ఎత్తిపోతల పథకం అనేది నీరును అందిస్తుంది. గోదావరి పరివారక ప్రాంతం మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్లు అండి? 312. ఇట్లా గుర్తుంచుకోండి, 312, 812.
812 చదరపు కిలోమీటర్లు. భారతదేశ భూభాగంలో పదో వంతు ఇది. ఓకేనా అండి. పదో వంతు అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ అన్నట్టు. ఇది ఎంతండి? భారతదేశ భూభాగంలో 10వ వంతు. అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల భూభాగం ఉంటుంది కదండి, ఆ భూభాగం కన్నా ఎక్కువేనండి. నాసిక్ ప్రముఖ కుంభమేళా ప్రాంతం. అవునండి, నాసిక్ అనేది ప్రముఖ కుంభమేళా ప్రాంతం. త్రయంబకేశ్వరము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదో ఒకటి. నాందేడ్ సబ్కండ్ గురుద్వారా అనేది ఉంది. అక్కడ గురుద్వారా టెంపుల్ ఉంది కదండి, అది సబ్కండ్ గురుద్వారా. భారత్లో 2 సరస్వతి కేంద్రాలు ఉన్నాయండి. ఒకటి కాశ్మీర్లో ఉంది, ఒకటి బాసర్లో ఉందండి. ఈ బాసరలో చాళుక్యుల కాలంలో గోదావరి ఒడ్డున నిర్మించారు. చాళుక్యులు నిర్మించారండి. చెరువులన్నీ కూడా కాకతీయులు నిర్మిస్తారు కదండి. బాసర్ల ఈ టెంపుల్ దేవాలయాలు మాత్రమే చాళుక్య కాలంలో నిర్మించడం జరిగింది. అది కూడా గోదావరి ఒడ్డుననే నిర్మించారు. హైదరాబాద్ నుంచి బాసరకి 205 కిలోమీటర్లు అండి. నిజామాబాద్ నుంచి బాసరకి 35 కిలోమీటర్లు. మంతని అనే ప్రాంతంలో గౌతమీశ్వర దేవాలయం అనేది ఉంది. చూడండి, మంతనిలో గౌతమీశ్వర దేవాలయం ఉంది. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజులు జరుగుతాయి. 12 సంవత్సరాలకు వస్తే 12 రోజులు జరుగుతాయి. ఓకేనా అండి. రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉందండి. ఏముంది? ఎన్టీపీసీ ఉందండి. ఓకేనా. దీని ద్వారా 2600 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. 2600 మెగావాట్ల కరెంట్ అనేది, విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలో పేపర్ మిల్లులు ఉన్నాయండి. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్లో కూడా పేపర్ మిల్ అనేది ఉందండి. కొత్తగూడెంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. విజయేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి మనకి. ఓకేనా. విజయేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉందండి. ఇది సహజ వాయువుతో తయారు చేస్తారండి. వరదలు వచ్చినప్పుడు నదీ తీర ప్రాంతాలు మునగకుండా కరకట్టలు ఉంటాయి కదండి, అవి కడతారు.